దినములో ఆదాము అవ్వలుగా సృష్టించను దేవుడు మొదటి మానవులను. తన చిత్తము చేయమని తోటను కాయుమని పలు రకాల ఫలములిచ్చు చెట్లను మొలిపించెను. శ్రమ చేయకనే చెమటోచకనే పలు రకాల ఫలములను ఆరగించుచుండెను. కడుపు నింపు కాయలు జ్ఞానమిచ్చు ఫలములు జీవమిచ్చు ఫలములు కాయు ఫల వృక్షములు. తోట అంత విస్తరించి కొలువు తీరియుండెను. వన్మంతా విహరిస్తూ రుచి చూచుచుండెను. జ్ఞానమిచ్చు ఫలములను జీవమిచ్చు ఫలములను తినవద్దని దేవుడు షరతు పెట్టి ఉండెను. అపవాది శోధనలో జ్ఞానమిచ్చి ఫలము తిని అవమానము సిగ్గును ప్రతిఫలముగా పొందిరి. అవిధేయత మూలముగా భూమి శాపమొందెను. ముళ్ళ చెట్టతో బీడు పట్టి నిరుపయోగమయ్యను. శ్రమ చేసి కష్టపడి సాగు చేసి తిన్నమనేను. వేదనతో సంతతిని కనమని చెప్పెను. జంతువులు వధించి చర్మమును వస్త్రముగా తొడిగించి వారిని వెలుపలికి పంపెను. జీవమిచ్చు ఫలము కాయు చెట్టును దృష్టించి దూతలతో రేయి పగలు కాపుగా నుంచెను.